హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి ఈజీగా ఎంతో ఇష్టమైన ఇలా అయితే చేసుకోవచ్చు అండి. ఎగ్స్ రోల్స్ అయితే నేనైతే మనం చపాతీకి ఎలా కలుపుకుంటాం పిండి సేమ్ అలానే కలుపుకోవాలండి, చపాతీ పిండి లెక్కనే. తర్వాత మనం చపాతీలు చేసుకొని పక్కన పెట్టేసుకొని నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. అవి అయితే కొట్టేసి ఇలా స్పూన్ తోటి అయితే కలిపేసుకున్నానండి. ఆ పక్కన పెట్టేసుకొని మనం స్టఫ్ అయితే రెడీ చేసుకోవాలండి. కళాయి పెట్టేసేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు, క్యాప్సికమ్ మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేటప్పుడు మనం కారము, సాల్ట్, అలాగే మనం గరం మసాలా కూడా వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. అది ఇలా చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టఫ్ అయితే రెడీ అయింది. స్టఫ్ పక్కన పెట్టేసుకొని పెనం పెట్టేసేసి మనం చపాతీ అయితే వేసేసుకొని ఆయిల్ పూసుకుంటూ అటు ఇటు 2 సైడ్లు ఆయిల్ అయితే పూసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. చపాతీని అయితే చేసిన తర్వాత నేనైతే ఎగ్స్ కొట్టుపెట్టి ఉన్నాయి కదండి, అవైతే ఎగ్స్ అయితే వేసేసి ఇలా చేశానండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అయితే లాస్ట్ నా టిష్యూలో కానీ అలోమినియం కవర్లో కానీ పెట్టాలండి. నాకు టిష్యూ అయితే అస్సలు నచ్చదండి, అందుకని నేను దాంట్లో అయితే పెట్టలేదు, నార్మల్గా పెట్టేశాను. తర్వాత లాస్ట్ మనం టమాటా కెచప్ అయితే వేసుకొని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం చేసుకున్న స్టఫ్ అయితే ఉంటుంది కదండి, ఆ స్టఫ్ అయితే ఇలా అయితే పెట్టేసుకోవాలండి. నాకు లాస్ట్న చేయి కాలింది, అందుకని మా చెల్లి అయితే ఇలా రోల్స్ అయితే చేస్తుందండి. లాస్ట్ ఇయర్ చేసినవి కూడా పిక్ అయితే సెండ్ చేస్తా. లాస్ట్ వరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.